హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అప్డేట్గా జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్ అనేవి ఇమీడియట్గా తెలుస్తాయి. ఏవి మిస్ అవ్వకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు మేము పెట్టిన వీడియో ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ కోవిడ్ టైంలో నోటిఫికేషన్స్ పడ్డమే చాలా గ్రేట్. క్వాలిఫికేషన్స్ ఉంటే ఏ నోటిఫికేషన్స్ అయినా అప్లై అయితే చేయండి, ఏది మిస్ అవ్వద్దు. ఈ రోజు అయితే అండి నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీలో కొన్ని పర్మనెంట్ పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో ఇప్పుడైతే చూద్దామండి ఈ పొజిషన్స్ అనేవి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ పే స్కేల్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు క్లియర్ గా చూద్దాము. ఇక్కడైతే మీకు కనపడుతుంది కదండి నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్. ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఆర్ అనేది కండక్ట్ చేస్తుంది. మీరు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది 20th May 2021 వరకు అయితే ఉంది లాస్ట్ డేట్. సో ఇప్పుడైతే చూద్దామండి ఏమేం పొజిషన్స్ అయితే ఉన్నాయో. ఇక్కడ టెక్నీషియన్స్ అనేవి 17 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇక్కడ 28 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. రిజర్వేషన్ అంటే ఎస్సీ కేటగిరీలో 2, ఎస్టీ కేటగిరీలో 2, ఓబీసీ కేటగిరీలో 2, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీలో 2, స్పోర్ట్స్ కేటగిరీలో 2, పీడబ్ల్యూడీ కేటగిరీలో 3, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 2, యూఆర్ కేటగిరీలో 2 అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు పే స్కేల్ వచ్చేసేపటికండి 19,900 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ లెవెల్ 2 కేటగిరీలో అయితే పే స్కేల్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు టోటల్ అలవెన్స్ తో కలిపి మంత్లీ ఎంత వస్తుందంటే 31,000 అయితే ఉంటుందండి. ఈ 31,000 లో డిఆర్ఎల్ అలవెన్స్, హౌస్ రెంటల్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి మీకు మంత్లీ 31,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసేపాటికండి పోస్ట్ కూడా వచ్చేసేపాటికి ఫిట్టర్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 6 పోస్టులు అయితే ఉన్నాయి. వీళ్ళు 10th క్లాస్ అయిపోయి ఉండాలండి 55% మార్క్స్ తో. ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్ ఫిట్టర్ ట్రేడ్ ఆర్ నేషనల్ ఆర్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఫిట్టర్ ఆర్ అప్రెంటిస్ ట్రైనీ అయితే అయిపోయి ఉండాలండి. ఫిట్టర్ ట్రేడ్ లో నేను చాలా సార్లు చెప్పాను, అప్రెంటిస్ ట్రైనీస్ కి అయితే అప్లై చేసుకోండి. ఎవరైనా ఖాళీగా ఉండే బదులు ఈ అప్రెంటిస్ ట్రైనీస్ చేస్తే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి కంపెనీస్ లో ఏమన్నా పర్మనెంట్ పొజిషన్స్ పడ్డప్పుడు ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు 10th క్లాస్ ఉండి ఐటీఐ అప్రెంటిస్ ట్రైనింగ్ సర్టిఫికేట్ వాళ్ళు ఎవరైనా ఈ పొజిషన్స్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పొజిషన్స్. ఒక్కసారి మీకు జాబ్ వచ్చిందంటే పర్మనెంట్ గా లైఫ్ లాంగ్ అనేది మీరు సెట్ అయిపోతారు. నెక్స్ట్ పోస్ట్ కూడా 2 వచ్చేసేపటికండి టర్నర్ పొజిషన్ అయితే ఉంది. వీళ్ళు కూడా 10th క్లాస్ అయితే అయిపోయి ఉండాలండి 55% మార్క్స్ తో. వీళ్ళు కూడా ఐటీఐ టర్నర్ ట్రేడ్ లో కానీ లేదా నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ టర్నర్ ట్రేడ్ ఆర్ అప్రెంటిస్షిప్ ట్రైనీ టర్నర్ ట్రేడ్ లో అయితే ఉండాలి. పోస్ట్ కూడా 3 వచ్చేసేపటికండి మెకానిస్ట్ అయితే ఉంది. ఇక్కడ దీంట్లో అయితే 3 పోస్టులు అయితే ఉన్నాయి. వీళ్ళు కూడా 10th క్లాస్ అయిపోయి ఉండాలండి 55% మార్క్స్ తో. వీళ్ళు కూడా ఐటీఐ సర్టిఫికేట్ మెకానిస్ట్ ట్రేడ్ ఆర్ నేషనల్ ఆర్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ మెకానిస్ట్ ఆర్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ అప్రెంటిస్ ట్రైనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే అయిపోయి ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కూడా వచ్చేసేపటికి ఎలక్ట్రీషియన్ అయితే ఉందండి. ఇక్కడ ఒక పోస్ట్ అయితే ఉంది. వీళ్ళు కూడా 10th క్లాస్ అయిపోయి ఉండాలి 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. వీళ్ళు కూడా ఐటీఐ సర్టిఫికేట్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఆర్ నేషనల్ ఆర్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రీషియన్ ఆర్ 2 years అప్రెంటిస్షిప్ ట్రైనీ అయితే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లో అయితే ఉండాలి. పోస్ట్ కూడా ఎలక్ట్రానిక్ మెకానిక్ అయితే ఉందండి. వీళ్ళు కూడా 10th క్లాస్ 55% మార్క్స్ తో పాస్ అయ్యి ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ ఆర్ అప్రెంటిస్షిప్ ట్రైనీ ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ లో అయితే ఉండాలి. ఇక్కడ పోస్ట్ కూడా డ్రాఫ్ట్స్ మ్యాన్ అయితే ఉందండి మెకానిక్ లో. వీళ్ళు కూడా 10th క్లాస్ విత్ 55% మార్క్స్ తో పాస్ అయ్యి డ్రాఫ్ట్స్ మ్యాన్ మెకానిక్ లో ఐటీఐ సర్టిఫికేట్ ఆర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ డ్రాఫ్ట్స్ మ్యాన్ ట్రేడ్ లో అయితే చేసి ఉండాలి. ఇక్కడ పోస్ట్ కూడా వచ్చేసేపటికి పెయింటర్ అయితే ఉందండి. ఒక పోస్ట్ అయితే ఉంది. వీళ్ళు కూడా 10th క్లాస్ విత్ 55% మార్క్స్ తో అయిపోయి ఉండాలి. వీళ్ళు కూడా ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ పెయింటర్ ట్రేడ్ ఆర్ నేషనల్ ఆర్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ పెయింటర్ ట్రేడ్ ఆర్ 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అప్రెంటిస్షిప్ ట్రైనీ పెయింటర్ ట్రేడ్ లో అయితే అయిపోయి ఉండాలి. పోస్ట్ కూడా వచ్చేసేపటికండి ఎలక్ట్రోప్లాటింగ్ అయితే ఉందండి. ఇక్కడ కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి 10th క్లాస్ విత్ 55% మార్క్స్ తో పాస్ అయి ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రోప్లాటర్ ట్రేడ్ ఆర్ అప్రెంటిస్షిప్ ట్రైనీ ప్రోగ్రామ్ ఇది ఎలక్ట్రోప్లాటర్ నేషనల్ ఆర్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రోప్లాటర్ ట్రేడ్ లో అయితే కలిగి ఉండాలి. ఇక్కడ పోస్ట్ కూడా వచ్చేసేపటికండి షీట్ మెటల్ వర్కర్ అయితే ఉంది. వీళ్ళు కూడా 10th క్లాస్ విత్ 55% మార్క్స్ తో పాస్ అయితే ఉండాలి. వీళ్ళకి వర్కర్ ట్రేడ్ లో ఆర్ నేషనల్ ఆర్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ షీట్ మెటల్ వర్కర్ ట్రేడ్ 2 years అప్రెంటిస్షిప్ ట్రైనీ ప్రోగ్రామ్ ఇన్ షీట్ మెటల్ వర్కర్ ట్రేడ్ లో అయితే అయిపోయి ఉండాలి. ఇప్పుడు దీని బెనిఫిట్స్ ఏంటో చూద్దామండి. ఒకవేళ మీరు ఈ పొజిషన్ సెలెక్ట్ అయితే డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంటల్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారండి. మెడికల్ అలవెన్సెస్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ అలవెన్సెస్ అవన్నీ కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది అండి 5 years ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే ఇస్తారు, 3 years ఓబీసీ కేటగిరీకి అయితే ప్రొవైడ్ చేస్తారు, 10 years ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి అయితే ఇస్తారు. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఇచ్చారండి. సెలక్షన్ ప్రొసీజర్ 2 stages లో అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. సెకండ్ అనేది మీకు రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ట్రేడ్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి రిటన్ ఎగ్జామ్ అయితే ఇస్తారు. ఇక్కడ ట్రేడ్ టెస్ట్ అంటే ఏమి లేదండి, మీకు సబ్జెక్ట్ ఏరియాస్
స్పెషలైజేషన్ అయితే క్వశ్చన్స్ అయితే ఇస్తూ ఉంటున్నారు. ట్రేడ్ టెస్ట్ లెవెల్లో ఉంటుందంటే ఐటీఐ కోర్స్ లెవెల్లో అయితే ఉంటుంది. ఒకవేళ ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్కి అయితే కాల్ చేస్తారండి. ఇక్కడ మోడ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే ఉంటుంది. మీకు స్టాండర్డ్ ఆఫ్ ది ఎగ్జామ్ అనేది ఏ లెవెల్లో ఉంటుందంటే 10th స్టాండర్డ్ ప్లస్ ఐటీఐ కోర్స్ లెవెల్లో మీరు చేసిన లెవెల్లోనే మీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి 150 అయితే ఉంటాయి. టోటల్ టైం అనేది 2 hours 30 minutes అయితే ఉంటుంది. ఇక్కడ పేపర్ 1 వచ్చేసేపటికంటే టైం అనేది 1 hour అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది 50 అయితే ఉంటాయి. మాక్సిమం మార్క్స్ అనేది 100 అయితే ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ అయితే నో నెగిటివ్ మార్కింగ్. ఇక్కడ పేపర్ 2 అనేది మీకు మెంటల్ అబిలిటీ టెస్ట్లో ఏమేమి ఇస్తారు అంటే జనరల్ ఇంటెలిజెన్సీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జిమెంట్ అయితే ఉంటుంది. పేపర్ 2 వచ్చేసేపటికి టైం అనేది అలర్ట్ అనేది 30 minutes అయితే ఉంటుంది. ఇక్కడ జనరల్ అవేర్నెస్ అనేది 25 క్వశ్చన్స్ 75 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక్కడ 1 నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్కి అయితే ఉంటుంది. పార్ట్ 3 వచ్చేసేపటికి 1 hour అయితే ఉంటుందండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది 50 అయితే ఉంటాయి. మాక్సిమం మార్క్స్ అనేది 150 అయితే ఉంది. ఇక్కడ కూడా 1 నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్కి అయితే ఉంది. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్ ఫ్రెండ్స్. ఎవరైనా ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీ అయితే అప్లై చేయండి. 10th అండ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఎవ్వరూ మిస్ అవ్వద్దు నోటిఫికేషన్ని. ఇప్పుడైతే చూద్దాము ఈ పొజిషన్స్ ఎలా అప్లై చేయాలో. సో ఈ నోటిఫికేషన్ మీరు ఎలా అప్లై చేయాలంటే అండి, ఇప్పుడు మీకు ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళాలండి. సిఎస్ఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఇక్కడైతే మీకు కనపడుతుంది కదండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ట్రోల్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ కాలమ్ అనేది వస్తుంది అడ్వర్టైజ్మెంట్ నెంబరు. దీన్ని మీరు క్లిక్ చేసినామంటే మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుందండి అడ్వర్టైజ్మెంట్ నెంబరు. అండ్ క్లిక్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్, క్లిక్ హియర్ అప్లై ఆన్లైన్ అయితే ఉంటుంది. ప్రజెంట్ నేను అప్లై ఆన్లైన్ అయితే క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ ప్రజెంట్ సర్వర్ అదే అన్అవైలబుల్ ఉంది. ఇది మన దగ్గర ప్రాబ్లం కాదండి, ఇది వాళ్ళ దగ్గర నుంచే ప్రాబ్లం ఉంది. ఒకవేళ ఓపెన్ అయితే అప్లికేషన్ ఫామ్ మీకు ఇంటిమేట్ చేస్తాను అప్లై చేసుకునే వాళ్ళకి. సో ఇదండి, ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాలి. నేను నా నెక్స్ట్ వీడియోలో ఎలా అప్లై చేయాలో కూడా ఒక షార్ట్ వీడియో చేసి మీకైతే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ 10th+ ఐటీఐతో ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ అయితే చేయండి. నేను డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.